నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం శ్రీనివాస్ నగర్లో ఉద్రిక్తత నెలకొంది. స్థానికంగా ఏర్పాటు చేసిన సంఘం డైరీ ప్రారంభోత్సవాన్ని అడ్డుకున్నారు పాడి రైతులు. గతంలో వీటి డైరీగా ఉన్న సంస్థను బకాయిలు చెల్లించలేదని బ్యాంకు అధికారులు సంఘం డైరీకి అమ్మేశారు. దీంతో ఇవాళ సంఘం డైరీ ప్రారంభోత్సవం చేసేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే తమకు రావాల్సిన పెండింగ్ బిల్లులను చెల్లించాలంటూ నిరసనకు దిగారు రైతులు. డైరీ యాజమాన్యం, బ్యాంకు అధికారులు కుమ్మక్కై వీటి డైరీ సంస్థను చేజిక్కించుకున్నారని పాడి రైతులు ఆరోపిస్తున్నారు. దీంతో డైరీ సిబ్బందికి పాడి రైతులకు మధ్య వాగ్వాదం జరిగింది. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం శ్రీనివాస్ నగర్లో ఉద్రిక్తత నెలకొంది. స్థానికంగా ఏర్పాటు చేసిన సంఘం డైరీ ప్రారంభోత్సవాన్ని అడ్డుకున్నారు పాడి రైతులు. గతంలో వీటి డైరీగా ఉన్న సంస్థను బకాయిలు చెల్లించలేదని బ్యాంకు అధికారులు సంఘం డైరీకి అమ్మేశారు. దీంతో ఇవాళ సంఘం డైరీ ప్రారంభోత్సవం చేసేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే తమకు రావాల్సిన పెండింగ్ బిల్లులను చెల్లించాలంటూ నిరసనకు దిగారు రైతులు. డైరీ యాజమాన్యం, బ్యాంకు అధికారులు కుమ్మక్కై వీటి డైరీ సంస్థను చేజిక్కించుకున్నారని పాడి రైతులు ఆరోపిస్తున్నారు. దీంతో డైరీ సిబ్బందికి పాడి రైతులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఎకరాల 12 గుంటలు 28 కోట్లకి ఈటీపీ ప్యాంటు 4 ఎకరాలు ఇది కలిపి 28 కోట్లకి చేసుకుంటూ జరిగిందండి. గతంలో మాకు సరే ఈటీ ఒకటే తీసుకున్నాండి, వెంకటేశ్వర వద్దు అని చెప్పేసి 6 ఎకరాల 12 గుంటల వరకు ఎంఈఓ చేయించుకుంటూ జరిగిందండి. మేము ఆర్థికంగా ఎందుకంటే దెబ్బతినే డైరీ అమ్ముకోవడానికి ముందుకు వచ్చాం. ఇవాళ ఈ రోడ్డు అమ్మటి ఎవరిని అడిగినా ఎకరం 3.5-4 కోట్లు ఉన్నది. ఇవాళ నాది 6 ఎకరాల 12 గుంటలు ల్యాండ్ రేటే 18 కోట్ల చిల్లర ఉంటుంది. మిషన్ ఎయిర్ కానీ, సివిల్ వర్క్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళు 22 కోట్లు చేయించుకున్నాం. ఇదే సాంబశివరావు గారు 11 కోట్లన్నరకి ఆక్షన్లు ఎలా పాల్గొంటారు? ఒకవేళ బ్యాంకు వాళ్ళు మేనేజ్ చేయకుంటే, ఎవరిని చేయకుంటే ఇలా 11 కోట్లన్నరకి ఎలా వచ్చారండి? వేరే ఏమైనా ఆక్షన్ జరుగుతుందంటే ఇలా 25 కోట్లు 11 కోట్లు పోతుంటే ఎవరు రాకుండా ఉంటారా? ఆ టైం ఇవ్వకుండా కోర్టులో తీరా 5 గంటలకి మీకు స్టే రాలేదని చెప్పేసి ఆక్షన్కి ముందే వీళ్ళు ₹1 కట్టుకున్నారు. ఎందుకు కట్టుకున్నారు? ఆక్షన్ రాదనే కట్టుకున్నారు కదండి. ఈ ₹1 కట్టుకున్న వాళ్ళు ఆక్షన్లో పాల్గొన్నారు. మిగిలిన వాళ్ళు ఎవరు కట్టలేదు కాబట్టి పాల్గొనడానికి లేదు కాబట్టి ఏంటంటే 5 గంటలకు మాకు చెప్పారు కాబట్టి అప్పుడు తెలిసింది. ఈలోపు ఎవరికి టైం లేదు. బ్యాంకులు క్లోజ్ అయిపోయినాయి. ఎవరైనా కట్టి ఆక్షన్లో పాల్గొనడానికి కూడా టైం లేకుండా జరిగింది. కాబట్టి ఈ విషయం మేము కోర్టులో ఇంకా కొట్లాడుతున్నామండి. కోర్టులో రేపు 13 కూడా వాయిదా ఉంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఎంప్లాయీస్కి మేము జీతాలు ఇవ్వాలి, ఆటో పేమెంట్లు ఇవ్వాలి. ఆటోలు అంటే ట్రాన్స్పోర్ట్ చేసిన వాళ్ళకి ఇవ్వాలి. ఇప్పుడు నరేంద్ర గారిని కొద్దిగా దీన్ని దయచేసి కోర్టులో ఉన్నది కాబట్టి మా కోర్టు నుంచి కొట్టేసిన తర్వాత మీరు చేసుకోండి, మేము కాదంటలే. కోర్టులో ఉన్నది కాబట్టి మీరు కోర్టులో ఉన్నప్పుడు ఎప్పుడు చేయొద్దు ఇక్కడ. ఎందుకంటే దీని మీద ఆధారపడి చాలా కుటుంబాలు ఉన్నాయండి. మీ పాదాలకి నమస్కరించి మరి చెప్తున్నాం నరేంద్ర గారు. ఎందుకంటే మీరు పెద్ద మనసుతో ఆలోచించుకుని దీన్ని ఎటువంటి పరిస్థితుల్లో మీరు ఎందుకంటే వాయిదా వేసుకొని రేపు ఇది అయిన తర్వాత మీరు ఓపెన్ చేసుకొని మేము కాదంటలేదు, మీకు ఏం అడ్డం రావట్లేదు. కంపల్సరీ ఈ విషయంలో మాత్రం మాకు సహకరించి మీరు కూడా పెద్ద మనసుతో మీరు ఎందుకంటే రాజకీయ అనుభవం గారు 4-5 సార్లు ఎమ్మెల్యే చేశారు మీరు. ఇక మీకు ఎందుకంటే ఈ పెద్ద స్థాయిలో మేము ఇంతకంటే కూడా మీకు దయచేసి చెప్పలేదు. నేను ఆలోచించుకోకపోతే ఇక మేము మాత్రం ఇక్కడి నుంచి లేచి లేదండి. వాళ్ళు ఎందుకంటే వీళ్ళందరూ కూడా మమ్మల్ని ఇంటి మీద పడితే ఇక్కడ తీసుకొని మేము రేపు మా పని చెప్పుకుంటూ వచ్చి కోర్టులో ఉందన్నది వీళ్ళు ఓపెన్ చేస్తున్నారు. ఓపెన్ చేస్తే మాకు మీరు ఏమి ఇస్తారని మమ్మల్ని ఇంటి మీదకి వచ్చి మమ్మల్ని దౌర్జన్యం చేసి వచ్చి డైరీ కార్డు కూర్చున్నదని ఇవాళ మేము